ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానం. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను పోషించిన దేవుడు ఈరోజు మనకున్న ప్రతి కొరతను తీర్చగలిగిన సమర్థుడు. ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంటుంది, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. తన రూపంలో చేసుకున్న మనము ఎంతో శ్రేష్ఠులమై ఉన్నాము. కాబట్టి నీకున్న సమస్యను చూసి, ఇబ్బందిని చూసి, కష్టాన్ని చూసి భయపడద్దు, దిగులు పడద్దు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను పోషించిన దేవుడు నేడు మనల్ని పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు. మనకున్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని తొలగించి, లేమి నుంచి విడిపించి, కొరత లేని మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.